7 రోజులు మాత్రమే ఉంది ఇంకా మన కాంపిటీషన్కి. హాయ్, హలో, నమస్తే. నేను మీ అంజీ బెనిశెట్టి. రీసెంట్గా జరగబోయే పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి అని చెప్దాం, ఈ వీడియోలో చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్పోర్ట్స్ ఎలా ఆడతాం, డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ తర్వాత నేషనల్. అలాగే ఈ పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్లో అయిన తర్వాత స్టేట్ తర్వాత నేషనల్స్. అలాగే నేను ఎలా పార్టిసిపేట్ చేస్తున్నానంటే మా డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఏ అసోసియేషన్ టీము గట్రా ఏడు కండక్ట్ చేయదు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అనేవి గట్రా కాంపిటీషన్స్. సో నేను డైరెక్ట్గా వెళ్ళి స్టేట్లో ఆడుతాను. మీరు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీ డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుతాయేమో ఒకసారి కొనుక్కోండి. మీకు తెలియలేదు ఎప్పుడు జరిగింది అనేసి తెలియకపోతే డైరెక్ట్గా స్టేట్ కాంపిటీషన్కి వచ్చి మీ డిస్ట్రిక్ట్ టీంతో మాట్లాడి పార్టిసిపేట్ అవ్వండి. మీకు అంతగా తెలియలేదంటే మీ డిస్ట్రిక్ట్లో 2-3 జిమ్ములకి వెళ్ళంటే ఎవరో ఒకరు పవర్ లిఫ్టింగ్ అనేది చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు పార్టిసిపేట్ అవ్వండి. ఈ కాంపిటీషన్కి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ మీరు ఆంధ్రప్రదేశ్ చెంది ఉండాలి. నేను పవర్ లిఫ్టింగ్ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుందో అని. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ డిస్ట్రిక్ట్లో అమలాపురంలో జరుగుతుంది. అది కూడా సెప్టెంబర్ 14th, 15th జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే సెప్టెంబర్ 14th మార్నింగ్ 7 to 9 జరుగుతుంది. మీ ఆధార్ కార్డు తీసుకొని, మీ బాడీ వెయిట్ తీసుకొని, మీ ఏజ్తో పాటు మీ జూనియరా, సబ్ జూనియరా, సీనియరా, మీ కేటగిరీ ఏంటి అక్కడే చెప్తారు. మీ కేటగిరీ కాంపిటీషన్ ఎప్పుడు జరుగుతుందో కూడా అప్పుడే చెప్తారు టైము. మీకు ఆ కాంపిటీషన్ అమలాపురంలో ఎక్కడ పెడతారో తెలియకపోతే ఈ అసోసియేషన్ ఫామ్లో చూడండి, క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అమలాపురంలో డుడివారి అగ్రహారంలో అఫీషియల్ రిక్రియేషన్ క్లబ్లో జరుగుతుంది. అలాగా ఆ కింద చూస్తే ఈ కేటగిరీలో ఏ ఏజ్ ఎలిజిబిలిటీ కూడా ఉంది. 12 to 18 years లోపు ఉంటే సబ్ జూనియర్, 19 to 23 years ఉంటే జూనియర్, 23 to 40 years లోపు ఉంటే సీనియర్స్, అలానే 40 to 49 years ఉంటే మాస్టర్స్ 1, 50 to 59 మాస్టర్స్ 2, 60 to 69 మాస్టర్స్ 3, అలాగే 1915 4 లోపే ఎవరైతే పుడతారో వాళ్ళు మాస్టర్స్ 4 కింద వస్తారు. అలానే కాంపిటీషన్కి రిజిస్ట్రేషన్ ఫీ 500 to 600 ఉంటుంది అనుకుంటా, పర్టికులర్గా చెప్పలేను నేను. సెప్టెంబర్ 14th, 15th ఏ కేటగిరీ ఏ టైంలో ఆడుతుందో కూడా అసోసియేషన్ ఫామ్లో ఇచ్చారు. ఒకసారి ఆ ఫామ్ చూడండి, మీకే అర్థమవుద్ది. చాలామంది అడిగే క్వశ్చన్ కాంపిటీషన్ రోజు వెళ్ళాలా, ముందు రోజే వెళ్ళాలా అని. నా సైడ్ అయితే ఏం చెప్తానంటే కాంపిటీషన్కి దూరంగా ఉండే విలేజ్ వాళ్ళు అయితే ముందు రోజు వెళ్ళిపోయి అక్కడ స్టే చేస్తేనే మంచిది. ఎందుకంటే ఆ రోజు గాబరగా వచ్చేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేస్తే ప్రాపర్గా చేయలేం మనం అనుకున్న లిఫ్ట్స్. పవర్ లిఫ్టింగ్కి మెయిన్ ఫుడ్ ఉండాలి ప్రాపర్గా. అందుకే ముందు రోజు వచ్చి స్టే చేసి అక్కడ ప్రశాంతంగా తర్వాత రోజు మార్నింగ్ వెయిట్ ఇచ్చుకొని గట్టిగా తినేసి కాంపిటీషన్కి రెడీగా ఉండొచ్చు. ఇది డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్లు కాంపిటీషన్ గురించి ఉంటే కింద కామెంట్లో పెట్టండి, రిప్లై చేస్తా. ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 73 kg ఉన్నా. నేను జూనియర్ కేటగిరీలో ఆడుతా ఆ కాంపిటీషన్లో. సపోజ్ మీ డిస్ట్రిక్ట్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు వస్తే తప్పకుండా నేను అప్డేట్ చేస్తాను. మెయిన్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్లోని ఈ పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్స్లోని ఇంట్రెస్ట్ ఉన్నా, పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా వాళ్ళందరికీ ఈ వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి.